Please subscribe for more videos on Ayurvedic healthcare tips. సాధారణంగా మన ఇంట్లో వంట చేసేటప్పుడు అన్నం వండుకునే ముందు రైస్‌ని బాగా కడగడం అందరికీ అలవాటు. మనం ఆ రైస్‌ని కడగకుండా ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. ఏంటంటే మనకి పెస్టిసైడ్స్ ఉండడం వల్ల కానీ, లేకపోతే దుమ్ము, ధూళి ఇలాంటివన్నీ కూడా క్లియర్‌గా మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రైస్‌ని మనం ఒక 2 సార్లు కడుక్కోవాలి. అయితే ఈ కడిగిన రైస్ వాటర్‌ని మనము జనరల్‌గా పారబోసేస్తుంటాం. ఇలా పారబోయకుండా దీన్ని మనము ఒక మెడిసిన్‌లాగా ఉపయోగించుకోవడం ఎలా అనే విషయం గురించి నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయుర్వేదంలో ఇలా రైస్‌ని కడిగిన వాటర్‌ని మనము ఆహ్, తండులోదకం అని అంటారనమాట. ఈ తండులోదకం ఏంటంటే శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పర్టిక్యులర్‌గా స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండేవాళ్ళు, మరియు బాడీ హీట్ ఎక్కువ ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి, అండ్ పిత్త ప్రకృతి ఉన్నవాళ్ళు, దాహం అంటే ఎన్ని సార్లు నీళ్ళు తాగినా మాకు దాహం తీరట్లేదని అనేవాళ్ళు, డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇలాంటి చాలా కండిషన్స్‌లో ఈ తండులోదకం అనేది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనము జనరల్‌గా అన్నం వండుకునే ముందు రైస్‌ని నానబెట్టుకుంటాం గదా! నానబెట్టిన రైస్‌ని 2 సార్లు మనం శుభ్రంగా కడిగి ఆ నీటిని పారబోసేయాలి. మూడోసారి ఒక గ్లాస్ నీళ్ళు మళ్ళీ ఆ నీటిలో రైస్‌లో పోసి వాటిని శుభ్రంగా కడిగి దాన్ని మనం ఒక గ్లాస్‌లో ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న ఆ తండులోదకంని ఎంప్టీ స్టమక్ తీసుకోవాలనమాట. మార్నింగ్ లేసిన వెంటనే బ్రష్ చేసుకున్న తర్వాత ఎంప్టీ స్టమక్ తీసుకుంటే ఇది శరీరంలో వేడిని తగ్గించి మీకు ఆ శరీరంలో వేడి వల్ల వచ్చే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఇది ఉపశమనం కలిగిస్తుందనమాట. అయితే ఇంకా కొంచెం బెస్ట్ రిజల్ట్స్ రావాలి అనుకుంటే, మనము రేపు పొద్దున్న మనం ఈ వాటర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, నైట్ మనము రైస్‌ని నానబెట్టుకొని పొద్దున్నే వాటిని కడిగి ఉపయోగించుకోవచ్చు. లేదు అలా కాదు అనుకుంటే రాత్రిపూట ఒక టేబుల్ స్పూన్ రైస్‌ని గ్లాస్‌లో 1 గ్లాస్ వాటర్‌లో వేసేసి పెట్టుకొని దాన్ని మనము సేమ్ రైస్‌ని కడిగినట్టే కడిగేసి, ఆ వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని ఎంప్టీ స్టమక్ తీసుకోవచ్చు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. వచ్చే సమ్మర్‌లో కూడా మీరందరూ దీన్ని ఫాలో అయితే మీ బాడీ హీట్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది.